హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్స్ ఛానల్. ఈరోజు జరిగిన టెట్ పేపర్ 1 మధ్యాహ్నం సెక్షన్లో అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. తెలుగులో పద్యం తన కోపమే తన శత్రువు అనే పద్యం వచ్చింది. పద్యం ఈజీగా వచ్చింది కాబట్టి అందరూ చేయగలిగారు. అలాగే గద్యం స్వీయ చరిత్ర గురించి అడిగారు. చిన్నగా ప్యాసేజ్ ఇచ్చి ప్రశ్నలు రావడం జరిగింది. జైలు అనేది ఎవరి రచన అని అడిగారు. జైలు పొట్టపల్లి రామారావు గారి రచన. జైలు లోపల అనే రచన వేరు, జైలు వేరు, అది గమనించాలి. పుష్పం యొక్క నానార్థాలు అడిగారు. పుష్పం నానార్థాలు పువ్వు, కుసుమం, ప్రసునం, విరి, సుమం కూడా అవుతుంది. అలాగే జయ జయ హే తెలంగాణ గీతానికి సంగీతాన్ని అందించింది ఎవరు అని అడిగారు. ఎంఎం కీరవాణి గారు అందించారు. పయోనిధి వృత్పత్యర్థం అడిగారు. పయస్సుకు నిధి లాంటిది సముద్రం. ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఖగం అనే పదానికి అర్థం అడిగారు. ఖగం అంటే పక్షి, పిట్ట. దేవేంద్రుడు సంధి విడదీసి సంధి రాయాలి. దేవేంద్రుడు దేవా ప్లస్ ఇంద్రుడు, ఇది గుణసంధి అవుతుంది. ఆగమాగం తెలంగాణ పదానికి అర్థం హడావిడి. ఆగమాగం అంటే హడావిడి అన్నట్టు. అనునాసికాలు ఏవి అని అడిగారు. అనునాసికాలు ఇని, నా, అన, నా, మా అనేవి అనునాసికాలు అవుతాయి. కొండ కోనలు ఏ సమాసం అడిగారు. కొండ మరియు కోణాలు, ఇది ద్వంద్వ సమాసం అవుతుంది. పాదం నానార్థం అడిగారు. పాదం నానార్థం కానిది. నానార్థాలు కిరణం, పాతిక భాగం, భాగం, ఖాళీ అడుగు, పద్యపాదం. దేవులపల్లి రామానుజరావు గారి పత్రిక అడిగారు. వారి పత్రిక శోభ, ఇది ఒక మాసపత్రిక. దాశరథి కరుణాపయోనిధి మకుటం ఎవరిది అడిగారు. ఇది కంచెర్ల గొప్పన్న రచించిన దాశరథి శతకానిది. సైకాలజీలో చూసుకుంటే సైకాలజీ కొంచెం టఫ్గానే ఇవ్వడం జరిగింది అంటున్నారు. బదలాయింపుకు సంబంధించి ద్విపార్శ బదలాయింపు గురించి అడిగారు. అలాగే ఆర్టీఈ 2009 గురించి స్టూడెంట్ టీచర్ నిష్పత్తి అడిగారు. 4 టీచర్లు ఉంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలని అడిగారు. 4 టీచర్లకు 90 నుంచి 120 వరకు స్టూడెంట్స్ ఉండవచ్చు. ఉద్వేగ స్థిరత్వం, శరీర పరిపక్వత అధికంగా ఉండే దశ ఏదని ఎరిక్సన్ వికాస దశల గురించి అడిగారు. ఎరిక్సన్ దశలు. నెక్స్ట్ తారండైక్ సంసిద్ధ నియమం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. జీన్ పియాజే సంగమనాత్మక సిద్ధాంతం నుండి అనుగుణ్యత గురించి అడిగారు. అలాగే పావ్లోవ్ నియమాలు, బ్రూనర్ సోపనాల గురించి కూడా ప్రశ్న రావడం జరిగింది. కొంచెం టఫ్గానే వచ్చిందని చెప్తున్నారు. సైన్స్లో చూసుకుంటే మల్లా జానపద రాజధాని ఏది అడిగారు. మల్లా అనే జానపద రాజధాని కుషీనగరం లేదా పావపురి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది అని అడిగారు. గోదావరి నదిపై నిర్మించబడింది. హరప్ప ప్రజలు వ్యాపారం ఎవరితో చేశారని అడిగారు. అక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం ఈజిప్టు దేశస్తులతో వ్యాపారం చేశారని చెప్తున్నారు. పక్షులు, జంతువులు అంతరించిపోయే జాతులకు సంబంధించిన బుక్ ఏది. రెడ్ డాటా బుక్. మూత్రం పసుపు రంగులో ఉండడానికి కారణం అడిగారు. ఈ ప్రశ్న ఇంతకుముందు కూడా టెట్లో రావడం జరిగింది కాబట్టి ఓల్డ్ టెట్ పేపర్స్ కూడా చూసుకొని వెళ్తే బాగుంటుంది. షాజహాన్ 40 స్తంభాల కట్టడం ఏది అని అడిగారు. చిహిల్ సుతూన్. అనిశేష ఫలనం గురించి, అనిశేష ఫలనం అనగానేమి అడిగారు. అనిశేష ఫలనం అంటే విత్తనాలు లేని పండ్లు. రక్తనాళాలు, నాడులు, శ్వేతగంధ్రులు చర్మంలోని ఏ పొరలో ఉంటాయనే ప్రశ్న రావడం జరిగిందంట. కనికాబ కణాలు లేని రక్త కణాలు ఏవి అని అడిగారు. అలాగే బాల్య వివాహం జరిపిస్తే దానికి శిక్ష 1 లక్ష జరిమానా, అలాగే 2 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉంటుంది.
బిరుదుల రద్దుకు సంబంధించిన ఆర్టికల్ గురించి అడిగారు. బిరుదుల రద్దుకు సంబంధించిన ఆర్టికల్ 8. ఇది సోషల్ పేపర్ 2లో అడగడం జరిగింది. మొన్న జరిగిన టెట్ పేపర్ 2లో సోషల్ వాళ్ళకి ఈ క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి సోషల్ మరియు మ్యాథ్స్ వాళ్ళకి జరిగిన టెట్ పేపర్లు కూడా చూసుకొని వెళ్తే ఒక్కొక్క 2 మార్క్స్ రావచ్చు. అలాగే స్త్రీ పురుష నిష్పత్తి గురించి కూడా అడిగారు. 2009, 2011, 1951 ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి గురించి కూడా ప్రశ్న రావడం జరిగింది. మ్యాథ్స్లో చూసుకుంటే ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య కానిది ఏది అడిగారు. ప్రధాన సంఖ్య కాదు, అలాగే సంయుక్త సంఖ్య కానిది 1. 2 బిందువులతో గీయగల రేఖలు ఎన్ని అడిగారు. 2 బిందువులతో గీయగల రేఖలు 1 మాత్రమే. 360 మార్కులకు 288 మార్కులు వచ్చిన పర్సెంటేజ్ ఎంత అడిగారు. ఇక్కడ పర్సెంటేజ్ తీయడానికి వచ్చిన మార్కులు బై టోటల్ మార్కులు ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. 0 0 క్యాన్సల్. 6 6 जा 6 4 जा 6 8 जा 6 8 जा పర్సెంటేజ్ 80% వస్తుంది. చతురస్రంలోని కర్ణాలు లంబంగా ఖండించుకుంటే అది ఏ చతుర్భుజం అవుతుంది. రాంబస్ అవుతుంది. ఇందులో కర్ణాలు అనేవి లంబంగా ఖండించుకుంటే దాన్ని రాంబస్ అవుతుంది. అలాగే 5 కిలోమీటర్లు మరియు 4 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ అంటే 5 + 4/2 4.5 వస్తుంది ఆన్సర్. రూట్ 2.56 ఇంటూ 6.25 అడిగారు. ఇక్కడ 2.56 అంటే 1.6 స్క్వేర్ అవుతుంది. ఇంటూ 6.25 అంటే 2.5 స్క్వేర్ అవుతుంది. మళ్ళీ ఇది రూట్ 8 సెంటీమీటర్లు ఇంటూ 6 సెంటీమీటర్లు ఇంటూ 4.5 సెంటీమీటర్ల వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అడిగాను. ఇవన్నీ ఇంటూ చేయాలి అంతే. 6/9, 6/11, 5/10, 5/9లో ఏది పెద్దది అడిగారు. ఇందులో బాగా ఇలాంటి భిన్నాలలో ఏది పెద్దది తెలుసుకుంటే ఫస్ట్ ఇవి రెంట్లలో ఏది పెద్దది చూడండి. ఇవి రెంట్లలో పెద్దది ఇది అవుతుంది. ఇవి రెంట్లలో పెద్దది ఇది. మళ్ళీ ఇవి రెంట్లలో పెద్దది చూడాలి. 6/9, 5/9లో పెద్దది 6/9 అవుతుంది. 6/9 పెద్దది. 2 మీటర్ల భుజంగల చతురస్రానికి పరచడానికి 20 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్లుగా టైల్స్ ఎన్ని కావాలి. ఇక్కడ చతురస్రం అడిగా 2 మీటర్లు కాబట్టి 2 మీటర్లు. ఇక్కడ సెంటీమీటర్లు కాబట్టి సెంటీమీటర్లకు మార్చుకుందాం. 200/20 ఇంటూ 10. ఇది క్యాన్సల్ చేసుకుంటే 200 వస్తుంది. 200 టైల్స్ కావాలి. 8 మీటర్ల భుజంగల చతురస్రంను 16 సమాన చిన్న చిన్న చతురస్రాలుగా కత్తిరించగా వచ్చిన చిన్న చతురస్రాల వైశాల్యం ఎంత అని అడిగారు. 8 మీటర్ల చతురస్రం కాబట్టి 8 మీటర్లు ఇంటూ 8 మీటర్లు, వీటిని 16గా కత్తిరించలు. 16 సమాన భుజాలు కాబట్టి 8 2 जा 2 4 जा చిన్న చిన్న చతురస్రాల వైశాల్యం 4 అవుతుంది.